గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హాయ్ హలో వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న కూలీ రోజు రోజుకి అంచనాలు పెంచేస్తోంది. మోనికా సాంగ్ అదిరింది అనుకుంటే పవర్ హౌస్ పిచ్చెక్కిచ్చేసింది. ఆగస్టు 2న ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిగతా ఇంపార్టెంట్ క్యారెక్టర్లలో నటిస్తున్న నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్, సౌబిన్ సాహిర్లతో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దీని మీదే కాపీ క్యాట్ ఆరోపణలొస్తున్నాయి. రజనీ లాంటి బిగ్ స్టార్ మిగతా ఇండస్ట్రీలకు చెందిన బడా స్టార్స్ అందరితో ఓ రేంజ్ సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ తీశాడు లోకేష్ కనగరాజ్. ఆగస్టు 14న సినిమా రిలీజ్, అంతకంటే ముందు ఆగస్టు 2న ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఓ సూపర్ పోస్టర్ వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కట్ చేస్తే ఆ పోస్టర్ హాలీవుడ్ మూవీ మేడం వెబ్ నుండి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. కాపీ చేస్తే చేశావు, కనీసం పోస్టర్ ప్యాటర్న్ అయినా మార్చాలి కదా అంటూ లోకేష్ కి సలహాలిస్తున్నారు. పోస్టరే కాపీ కొట్టాడంటే మరి సినిమా సంగతేంటి అనే డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి దీనిపై డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమిళ స్టార్ విజయ్ సేతుపతి సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ఆటో జానీనా అనే ప్రశ్న అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ సేతుపతి ఈ విషయంపై స్పందిస్తూ కథ గురించి ముందే చెప్పలేనని, కానీ సినిమా అదిరిపోతుందని హామీ ఇచ్చారు. మరి ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు ఏంటి చూద్దాం. టాలీవుడ్లో సంచలనాలు సృష్టించే దర్శకుడు పూరి జగన్నాథ్ తమిళ్ వర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో కలిసి కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆటో జానీ అనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవితో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ అయ్యి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ సేతుపతితో ఈ కథ రూపుదిద్దుకుంటుందా అనే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే సినిమా అద్భుతంగా ఉంటుందని విజయ్ చెప్పినా ఇది ఆటో జానీ కాదని స్పష్టం చేయలేదు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. బాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్ 2 సినిమా మరో ఆకర్షణతో సిద్ధమవుతోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తీర్చిదిద్దిన ఈ భారీ యాక్షన్ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలని దర్శకుడు సూచిస్తున్నారు. ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఎలాంటి ట్రీట్ ఇవ్వనుందో చూడాలి. వార్ 2 ఇండియన్ సినిమాలో ఓ కొత్త అధ్యాయం. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ల క్రేజీ కాంబినేషన్స్ తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను అయాన్ ముఖర్జీ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా డాల్బీ వర్జన్ లో రిలీజ్ కానుంది. అత్యద్భుతమైన సౌండ్స్, విజువల్స్ తో థియేటర్లో మాయాజాలం సృష్టించనుంది. దర్శకుడు అయాన్ స్వయంగా సినిమాను డాల్బీ ఫార్మాట్ లో చూడాలని సిఫార్సు చేస్తున్నారు. ఆగస్టు 14 నుంచి ఈ యాక్షన్ థ్రిల్ థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ సినిమాలోకి వచ్చి కొత్త ఊపు తెచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. రజనీ, కమల్, విజయ్ లాంటి స్టార్లతో బ్లాక్ బస్టర్ అందించిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు అజిత్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అజిత్తో సినిమా గురించి లోకేష్ ఏమన్నాడు? ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది? ఈ క్రేజీ అప్డేట్తో అభిమానుల్లో హైప్ మామూలుగా లేదు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తమిళ సినిమా పరిశ్రమలో సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్తో కూలీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అజిత్తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అజిత్తో సినిమా తప్పకుండా ఉంటుందని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానని లోకేష్ తెలిపాడు. రజనీ, కమల్, విజయ్లతో హిట్స్ అందించిన లోకేష్ ఇప్పుడు అజిత్తో కలిసి మరో బ్లాక్ బస్టర్ ను ఎప్పుడు సిద్ధం చేస్తాడన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.